ప్రతి మనిషిలో ఎన్నో టాలెంట్లు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఆ రోజులలో మా డాడీని బట్టి నేను పని చేయడానికి వెళ్ళేదనమాట. అప్పుడు మా డాడీ నాకు పనికి టూల్స్ అంటే కార్పెంటర్ టూల్స్ అయితే ఏమి ఇచ్చేది కాదు. నా సొంతంగా నేనే చూసి నేర్చుకున్నా. ఓన్లీ నన్ను ఎందుకు తీసుకోబోతుండే అంటే, పనికి ఓన్లీ టైం పాస్ చేసుకోవడానికి ఆయన మాట్లాడుకుంటూ నాతో కూర్చునేది. అట్లా నేర్చుకున్న పని ఇది. ఈరోజు ఆఖరికి మా నాన్న నాకు ఏదైతే అప్పట్లో తీసుకొని పోయి నాకు ఈ పని వచ్చేలాగా చేసింది చూడండి, అదే ఈరోజు నాకు లైఫ్ ఇస్తున్నది. సో పనిలో చిన్న పెద్ద అని ఏముండదు, ప్రతి పనికి ఒక విలువ ఉంటుంది. ప్రతి దాంట్లో మనం కష్టపడి సంపాదించిన దాంట్లో ఏ తప్పు ఉండదు. అది ఏ పని అయినా సరే, మనం ఎవ్వరిని అన్యాయం చేసి బతుకుతలేము, ఎవ్వరి దగ్గర చేయి చాచి బతుకుతలేము, మన సొంతంగా సంపాదిస్తున్నాము. కాబట్టి మా డాడీ గురించి చెప్పాలి అంటే, చిన్న మాటలో ఒకటే మాట అంటుండే, బాప్ షేరేతో బేటా సవా షేర్ రేనారే అంటుండే. ఈరోజు నేను సవా షేర్ లాగా బతుకుతున్నా. ఎన్నో ఆర్డర్లు వస్తున్నాయి దేవుడి దయ వల్ల, మా డాడీ దయ వల్ల ఈరోజు మంచిగా బతుకుతున్నా అంటే ఆయన్నే కారణము. ఆయనని ఎంతోమంది చాలా చులకన చేసారు. ఇప్పటికీ మమ్మల్ని చులకనగా చూసేటోళ్ళే ఉన్నారు, కానీ ఎవరు ఇదిగా చూసేటోళ్ళు లేరు. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం పట్టించుకోవద్దు. మన లైఫ్ని మనము ముందుకు వెళ్ళిపోవాలి. అంతకంటే పెద్ద ఏమి లేదు, చిన్న పెద్ద అని ఏం లేదు. ప్రతి పనిలో ఏదో ఒక డిగ్నిటీ ఉంటుంది. మన లైఫ్లో ఏదైనా జరిగితే ఎవ్వరు రారు, మనది మనమే చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎట్లాంటి పని చేయాలన్నా కూడా వెనుకకు పోకండి, ఫ్రంట్ స్టెప్ వేయండి. ఫ్రంట్ స్టెప్ వేసారంటే ఆటోమేటిక్గా లైఫ్ అనేది ముంగడికి వెళ్ళిపోతుంది. ఈ రోజులలో బిజినెస్ అంటే ఎట్లా అయిపోయిందంటే, ఒక 2 రోజులు మురిపంగా చూపిస్తారు, దాని తర్వాత ఆపేస్తారు. నేను 15 ఏళ్ళ నుంచి నా ఆన్లైన్ షాప్ని రన్ చేస్తున్నా. ఈరోజు ఫైనల్గా నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ అయిపోయాను అనమాట. సో మొత్తానికి నా ఓన్ ప్రోడక్ట్స్, నా ఓన్ ఆన్లైన్ షాప్లో నేను అమ్ముతున్నా. ఈ 15 ఏళ్ళ నుంచి నేను ఎన్నో కష్టాలు పడ్డా, కానీ ఏ రోజు నేను నా ఆన్లైన్ షాప్ని నేను ఓటమి ఒప్పుకోలేదు. నా ఆన్లైన్ షాప్ని నడిపిస్తూనే ఉన్నా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ ఆర్డర్లు ఇవన్నీ సిచ్యువేషన్లో అయితే చాలా కష్టంగా ఉంది. అయినా నేను ఏదో వర్క్ చేస్తూ పైకి వస్తున్నా.